మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం మా సామాన్యమైన కోరికలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదంటూ రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం దిగి వచ్చేదాకా మా దీక్షలు అయితే ఖచ్చితంగా కొనసాగుతాయని ఒకవైపు చెప్తున్నట్టు ఏం చెప్తారు వారు మాటలు వినే ఏం చెప్తారు సార్? మొత్తం మీద కార్మికుల నిరసన కార్యక్రమాలు చాలా రోజుల నుంచి కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలా ఉంటుంది స్పందన? ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప ఏవీ పరిష్కారం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి 40,000 మంది కార్మికుల గురించి ఏమాత్రం మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరమైంది. ఈరోజు 4 సంవత్సరాల 9 నెలల పాటు అధికారంలో కొనసాగినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈరోజు మున్సిపల్ కార్మికులు గాలికి వదిలేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కరోనా లాంటి అట్లాంటి సమయాల్లో విపత్కరమైన పరిస్థితుల్లో ఇంజనీరింగ్ కార్మికులు కావచ్చు, పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, వారు చేసిన సేవలు ప్రజలందరూ గుర్తులో పెట్టుకున్నారు. కానీ అట్లాంటి కార్మికులకు ఈరోజు ఏమాత్రం పట్టించుకోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలి. చర్చల పేరుతో కాలయాపన వద్దు. ఈరోజు మీరు చర్చలు కొనసాగిస్తామన్న ఇంజనీరింగ్ కార్మికులకు రిస్క్ అలవెన్స్ తక్షణమే అమలు చేయాలి. చాలామంది కరెంటు షాక్ తగిలి చనిపోతున్నారు, రోడ్ల మీద యాక్సిడెంట్లో చనిపోతున్నారు, పైకి ఎక్క కూడా పనిచేస్తున్నారు, రకరకాల పద్ధతుల్లో పనిచేస్తున్నారు. కానీ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ఏ వేతనాలు కూడా అమలు కాని పరిస్థితి ఏర్పడుతుంది. చట్టం మీద గౌరవాలు ఉంటే ఆ చట్టం ప్రకారం అమలు చేసినటువంటి సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే మేము విధి లేని పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది కలిగించాలని కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో మా ప్రాణాలు త్యాగం చేస్తూ ఈరోజు ప్రజల ప్రాణాలు కాపాడినాం. కానీ ఇప్పుడు మేము ప్రజలకు సేవ ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ పరోక్షంగా ప్రభుత్వమే ఇది చేతగానితనంగా మేము భావిస్తున్నాం. చర్చల పేరుతో కాలయాపన చేయదు. ఇప్పటికైనా న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయండి. ఇంజనీరింగ్ కార్మికులు ఈరోజు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. అట్లాగే పారిశుద్ధ్య కార్మికులు అందరినీ కూడా రెగ్యులర్ చేస్తారని చెప్పినట్టు మాట తప్పారు. ఆ మాటను మీరు వెనక్కి తీసుకుని అమలు చేసేటువంటి పద్ధతిలో మీ హామీని ముందుకు తీసుకోవాలని చెప్పేసి సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సార్ ఒక విషయం సార్, ఈరోజు ఏకంగా మంత్రుల ఫోటోలు మీరు పెట్టుకుని మరీ నిరసన కార్యక్రమం ఏంటి అంది ప్రధాన ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా ఎందుకంటే చాలామందికి హోదా అవసరం లేని వాళ్ళకి హోదా కల్పించారని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ కార్మికులకి ప్రధానంగా ఏం చేయాలనుకుంటున్నారు మీరు? మా మున్సిపల్ కార్మికులకు ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందో అదే రకమైన కళ్ళ కట్టినట్లు ఈరోజు మేము ఒక నాటిక ద్వారా ఈరోజు ప్రజలకు వివరించి చెప్పాము. ఇది వాస్తవం. ప్రజలందరూ కూడా మా సానుభూతి వ్యక్తం చేస్తారు. అనేక ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు ఇస్తున్నారు, విరాళాలు ఇస్తున్నారు. మీకు ఈ రకమైన పద్ధతిలో ప్రజల నుంచి తెలుస్తున్నా కూడా వాస్తవాలు పట్టించుకోకుండా ప్రభుత్వం. ఎందుకంటే ఏసీ రూములు కూర్చుంటే ఈరోజు మున్సిపల్ కార్మికుల కష్టాలు తెలియవు. అందుకని ఏసీ రూముల నుంచి బయటికి రాండి, రోడ్ల మీదకి వస్తే ఏ రకంగా కనపడతాయని చెప్పేసి అట్లాంటి కళ్ళ కట్టే పద్ధతిలో మేము స్క్రిప్ట్ చేయాలని చెప్పాం. ఏ రకంగా యాక్సిడెంట్లో కరెంటు పట్టుకొని చనిపోతున్న ఇంజనీరింగ్ కార్మికులు చూసాం, అట్లాగే పార్కులు పనిచేసే కార్మికులు చూసాం, పారిశుద్ధ్య కార్మికులు అండర్ డ్రైనేజ్లో పడి చనిపోతున్నటువంటి కార్మికులు వాళ్ళకి ఎటువంటి భద్రతా చర్యలు లేని పరిస్థితులు కొనసాగుతుంది. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయండి. పునరాలోచన చేయకపోతే మాత్రం మార్చిలో ఈరోజు మున్సిపల్ కార్మికులు తడాకెదు చూపిస్తాం. రేపటి నుంచి మా సమ్మె ఈ రకమైన రోడ్ల మీద కాదు, మా ఎంత మంత్రులు ఎమ్మెల్యేలు ఇళ్ళ ముట్టడిస్తాం, చెత్త వాళ్ళ ఇళ్ళలో వేస్తాం, అవసరమైతే వాళ్ళు బయట వీధుల్లోకి రానికోకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈరోజు చర్చలు సామరస్యంగా జరగాలని చెప్పేసి సామాజిక యాత్ర అని చెప్పేసి బస్ యాత్ర వేసుకొని పోతే ముందు కాదు, సామాజికంగా ఉన్నటువంటి తరగతికి న్యాయం చేయండి. సామాజిక యాత్ర అంటే అది దానికి ఏమైనా మీ ఉద్దేశం నెరవేరుతుంది తప్ప సామాజిక యాత్ర ప్రచార ఆర్భాటాల కోసం అయితే సరిపోదు. సామాజిక యాత్ర అంటే నిజమైనటువంటి మున్సిపల్ కార్మికులకు, వెనకబడిన తరగతులకు, వెనకబడిన సామాజిక తరగతులకు మీరు న్యాయం చేస్తే అప్పుడు సామాజిక యాత్ర ఉద్దేశం నెరవేరుతుంది తప్ప లేకపోతే కాదు అని చెప్పేసి మేము సిఐటిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏం చెప్తారమ్మా మీ ప్రధాన డిమాండ్స్? ప్రధానంగా డిమాండ్ అయితే మేమైతే వేరే రకంగా అడగడం లేదు. ఆయన గతంలో ఇచ్చిన హామీలే ఇంజనీరింగ్ సెక్షన్ అయితేనేమి, పారిశుద్ధ విధానంలో పనిచేసే కార్మికులకైతేనేమి, పాదయాత్రలో ఆయన ఇచ్చిన మాటలు ఈరోజు నిలబెట్టుకోవాలని చెప్పేసి అడుగుతున్నాం. కాల పదవి అయిపోతున్నా కానీ కార్మికులు ఎటువంటి న్యాయం చేయలేదు. అందుకని ఇప్పటికైనా మించిపోయింది. ఈరోజు చర్చలు పిలిచారు. ఆ చర్చల్లో భాగంగా మున్సిపల్ కార్మికులకైతేనేమి, ఇంజనీరింగ్ కార్మికులకైతేనేమి కరెక్ట్ అయిన సమాధానం ఇచ్చి వాళ్ళకి న్యాయం చెప్పాలి. వాళ్ళు అడుగుతున్న డిమాండ్లు న్యాయమైనవే. ఆ డిమాండ్లు అయితే ఇప్పుడు రిస్క్ అలవెన్స్ ఇందాక మనం స్కిట్లో చూసాం. అట్లా అనుకోకుండా యాక్సిడెంట్ అయి చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఆధారం ఏముంటుంది? రిస్క్ అలవెన్స్ అడుగుతున్నాం, హెల్త్ అలవెన్స్ అడుగుతున్నాం, వాళ్ళకి సమానంగా సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నామే కానీ వేరే రకంగా అడగడం లేదు. మేము బతకడానికి జీతభత్యాలు పెంచమని అడుగుతున్నాము. మా ఉద్యోగ భద్రత శాశ్వతంగా ఉండే డివైడర్లు, శాశ్వతంగా ఉండే
రోడ్లు అది శాశ్వతంగా ఉండే పనికి సమానంగా ఆ శాశ్వతమైన పనికి సమానంగా ఏదే కార్మికులు ఉన్నారో అదే కార్మికులు నియమించాలని చెప్పేసి ఈరోజు అడుగుతున్నాం. కానీ వేరే రకంగా అడగలేదు. ఆయన ఇచ్చిన మాటలే ఈరోజు అడుగుతున్నాం. అయ్యా మీరు గతంలో ఇచ్చారు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఇచ్చిన సలహాల కన్నా మాలాంటి కార్మిక సంఘాల్లో ఉండే సలహాలు తీసుకుంటే మీరు బాగుపడతారు, గతంలో మళ్ళీ రావడానికి మీకు సరైన అనుకూలంగా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నాం. ఆయన సలహాలు ఇచ్చేకున్నాడా లేదంటే ఆయనకి ఇచ్చే జీతం 3 లక్షలు వస్తుందని చెప్పేసి పలికిమాలని సలహాలు ఇచ్చేకున్నారని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అలాగే ఏదైతే ఆదిమూలపు సురేష్ గారు ఉన్నారో ఎస్సీ వర్గానికి చెందినవారు, ఆయన ఆ ఎస్సీ వర్గానికి చెందిన అందరూ కార్మికులంతా దళితులే. ఆ దళితులకు సంబంధించి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు న్యాయమైనవే, మేము వేరేటి అడగడం లేదు. మా ప్రాణాలు పణంగా పెట్టి ఈరోజు రోడ్లు ఎక్కాం. గతంలో మా కరోనా మహమ్మారి వచ్చినప్పుడు కానీ ఇదే కార్మికులు పని చేయకపోతే రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోయేది. ఈరోజు ఆ కార్మికులకు సరైన న్యాయం చేయాలని చెప్పేసి వారు అడిగిన డిమాండ్లు తీర్చాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒక విషయం చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చేస్తున్న నిరసన కార్యక్రమాలు ప్రభుత్వం దిగి వస్తుంది అనుకుంటున్నారా? మీ ఏవైతే ఉందో మీ డిమాండ్స్ నెరవేరుతాయని అనుకుంటున్నాం. మేము ఇప్పటి వరకు అయితే దాదాపు 8వ రోజు ధర్నా చేస్తున్నాము. కాకపోతే ఎక్కడే కానీ ఇంజనీరింగ్ సెక్షన్ గురించి ఎక్కడే కానీ మాట్లాడే పాపం లేదు ఈ రోజు వరకు కూడా. ఈరోజు చర్చల్లో కూడా మాట్లాడేది మాకైతే అవగాహన లేదు. కాకపోతే ఈరోజు లైటింగ్ సెక్షన్ కానీ ఇంజనీరింగ్ సెక్షన్లో వాటర్ సెక్షన్ కానీ ప్లాంటేషన్ కానీ ఎక్కడ చూసినా మేమే పనిచేస్తున్నాం. కాకపోతే మా పేరు లేదు ఎక్కడే కానీ. ఇంజనీరింగ్ సెక్షన్ అంటే ఒక చెత్త కింద చూస్తున్నారు. కాకపోతే ఇప్పటికైనా జగన్ గారు 13,000తో ఏం తినొచ్చో ఒక్కసారి మీరు ఒకసారి మీరు ప్రశ్నించండి. ఒక్కసారి మీరు మీ మనసుకి మీరే ప్రశ్నించుకోండి. 13,000తో ఏం చేయొచ్చో ఆ 13,000 కనీసం మా మీద దయించి మాకు రిస్క్ అలవెన్స్ కానీ హెల్త్ అలవెన్స్ కానీ ఏదో ఒకటి మాకు పర్మనెంట్ కానీ మీరు చెప్పిన మాటలే మేము అడుగుతున్నాము, పర్మనెంట్ చేస్తామని అనమాట. అదే పర్మనెంట్ అని చేయండి సార్ అని చెప్పి ఈ సభ చెప్తాము. ఏం చెప్తారు మీ డిమాండ్స్ నెరవేరాలంటే రానున్న కాలంలో ముఖ్యంగా ప్రభుత్వం వైపు నుంచి సానుకూల స్పందన రాకపోతే రాబోయే కాలంలో ఎలా ఉంటుంది? రాబోయే కాలము సమ్మె ఉద్ధృతం చేస్తాము. ఈ సీఎం వస్తానే మేము మున్సిపాలిటీ వాళ్ళకి మేము మాట ఇచ్చి వస్తానే పర్మనెంట్ చేయగలను 6 నెలల లోపలే అని ఆ సీఎం ఇదివరకైనా మా గురించే నూసే లేదు. మీ అమ్మఒడి ఇమ్మన్నారా? వాళ్ళు చదువుకుంటాండ్రి. 45 ఏళ్ళకి ఇమ్మన్నామా? మా ఇంట్లో వాళ్ళకి ఇమ్మన్నామా? వాళ్ళ పనులు చేసుకుంటాండ్రి. మళ్ళీ ఇప్పుడు బస్సు యాత్ర పెట్టినావు, ఎట్లా పోతారు? ఆటో వాళ్ళు ఏం తిని బతుకుతారు? ఆటో వాళ్ళు ఎట్లా పోతారు? ఎక్కడ పోతారు ఆటో వాళ్ళు? నీకు అమ్మఒడి ఇచ్చినావు, అందరఒడి ఇచ్చి మాకు పనులు చేసే వాళ్ళ కార్మికులకు మాకైతే వర్తించలేదు. సంక్షేమ పథకాలు మాకు వర్తించలేదు. మా పథకాలు వద్దు, నిన్న ఆ పథకాలన్నీ మన అదే ఎస్సీ కార్పొరేషన్లో లోన్ ఇచ్చింటే ఈ పాటికి 2 లక్షలు ఇస్తే 1 లక్ష మాపి 1 లక్ష వస్తాండా ఎంత బతుకుతాంటే కదా. ఒకరి పెళ్లిలో పేరెంట్లో చేసుకుంటాంటే కదా. నిన్ను ఎవరి మంది పథకాలు సంవత్సరం పడనా 5 ఏళ్ళు పడనా నీకు పథకాలు ఇస్తానని అనేసి పేరుకు తెచ్చి కష్టపడే వాళ్ళకు, రోడ్లను పడని వాళ్ళకి, ఈ కరెంట్ ఇడ్చే వాళ్ళైతేనేమి, స్పార్కుల్లో పనిచేసే వాళ్ళైతేనేమి, రోడ్ల పైన కసుబుడ్చే వాళ్ళమైతేనేమి, కాలువలు తీసే వాళ్ళమైతేనేమి, ఇంత రోత గబ్బు గమచన చేసే వాళ్ళకైతే లేదు కదమ్మా. వాళ్ళకి అమ్మఒడి నాయనబడి అందరబడి ఎవరు ఇమ్మండి? వయసు 45 వయసు బతకలేదు ఇంతకుముందు ఉండే ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వము 45 ఏళ్ళ వయసులకు వద్దు, మాకు ఇచ్చేది జీతాలు పెంచమంటున్నాం. 13,000తో ఏం తిని బతుకుతాం సార్ మేము? 13,000 వస్తే కరెంటు బిల్లు రేట్లు పెంచుతాండవి, నిత్య సరుకులు రేట్లు పెంచినావే, మరి మాకు జీతాలు ఎందుకు పెంచలేదు నువ్వు? సుప్రీంకోర్టు చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇమ్మని మేము అడుగుతున్నాం. ఈ పొద్దు రోడ్ల పాలు పడి 8 రోజులు అవుతుంది. ఏం తినాలా? జీతం కూడా ఇది కట్ అవుతుంది. మేమేం తిని రావాలా? ఏం బతికి రావాలా? 10,000 15,000తో మాకు ఏం వస్తుందో చెప్పండి. ఇంత మగోళ్ళు కరెంటు నీళ్ళు ఇడిచేతేనేమి గుంతలు ఇంత పెద్ద గుంతల్లోకి దిగితే ఆ మట్టి వాళ్ళ మీద పడితే వాళ్ళు ఏమి, వాళ్ళ భార్య బిడ్డల పనేమి, వాళ్ళ భార్య బిడ్డలు ఏం కావాలా? మేము దీనికి ఆధారపడి ఉన్నారు మా వీళ్ళ భార్యలు భర్తలంతాను. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 30 ఏళ్ళు సార్ నా సర్వీస్లో నేను చేయబట్టి 400 కట్ నుంచి చేసినాము. ఏమో ఈ ప్రభుత్వం వస్తే మాకేదో పర్మనెంట్ అయిపోతాయని వాళ్ళ నాయన చూసి ఓటు వేసినామే కానీ ఈయనైతే చూసి ఓటు వేయలేము అనుకుంటాం. ఈయన చూసి ఓటు వేయలేదు. ఆయన అయితే వాళ్ళ నాయన చూసి ఓటు వేసిన వాళ్ళ నాయనట్లుగానే మాకు పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చినాడు. పోతూ ఆయనకి అట్లా జరిగింది. ఏదైతే ఉందో మున్సిపల్ కార్మికులు మా ముఖ్యంగా అతి సామాన్యమైనటువంటి మా డిమాండ్స్, ఎందుకంటే చాలా రిస్క్తో కూడుకున్నటువంటి పనులు చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యం, చాలా తక్కువ జీతాలతో
జీవితం గడుపుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ప్రభుత్వం ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి హయాంలోనే పర్మనెంట్ చేస్తామని చెప్పినటువంటి నేపథ్యం జగన్మోహన్ రెడ్డి మాకు ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకుంటాడని చెప్పేసి మేము ఓట్లేసి గెలిపించుకున్నటువంటి నేపథ్యంలో ఈ రకంగా దాదాపు 5 సంవత్సరాల కాలం పూర్తవుతున్న నేపథ్యంలో కూడా ఎటువంటి చర్యలు లేకపోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా మా మున్సిపల్ కార్మికులపై స్పందించాలని చెప్పేసి వీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు RTV అనంతపురం జిల్లా.